लोकशाहीर अण्णाभाऊ साठे बाबासाहेबांचा लहुजी महाराजांचा सावित्रीबाई फुलेंचा अण्णाभाऊ साठेंचा तुम्ही काय बोला। बहुजनांचे नायक, साहित्य सम्राट, साहित्याचे रत्न लोकशाहीर अण्णाभाऊ साठे यांची या ठिकाणी लोकशाहीर अण्णाभाऊ साठे मादिगा संगम डिस्ट्रिक्ट कमिटी पुण्यतिथी या संगममध्ये गौतमनगर निजामाबाद येथे साजरी करत आहोत। साजरी करत असताना सर्वजण या ठिकाणी समाज बांधव उपस्थित आहेत। 18 जुलै 1969 रोजी साहित्यरत्न अण्णाभाऊ साठे यांचा मृत्यू दिवस या ठिकाणी आम्ही मादिगा संगम निजामाबाद येथे आमच्या संगम कमिटीच्या वतीने जिल्हा कमिटीच्या वतीने साजरा करत आहोत। ఈరోజు మా జాతీయ నాయకుడు లోక్షార్ అన్నబాబు సాటే మాదిగ సంఘంలో మేము నిజామాబాద్ జిల్లా కమిటీ ద్వారా వారి వర్ధంతిని ఎంతో సంతోషంగా జరుపుకుంటున్నాము। ఎందుకంటే అన్నబాబు సాటే తెలంగాణలో ఎక్కువ ప్రాధాన్యత లేదు। అటువంటి కార్యక్రమాన్ని మా కమిటీ ప్రజలు మేము మా నిజామాబాద్ జిల్లా వాసులందరూ కలిసి అందరూ మన తెలంగాణ ప్రజలందరికీ అన్నబాబు సాటే అంటే ఎవరని తెలియజేయాలని మా మనస్ఫూర్తిగా మేము 2 సంవత్సరాల నుంచి ఈ సేవా కార్యక్రమం ప్రారంభించాము। ఇటువంటి కార్యక్రమంలో బాబాసాహెబ్ గారికి తెలంగాణలో మరియు ఆంధ్రప్రదేశ్లో మరియు పూర్తి ప్రపంచంలో ఎటువంటి మర్యాద గౌరవం దక్కిందో మా లోక్షాయిర్ అన్నబాబు సాటే ప్రఖ్యాత
ప్రఖ్యాత కవి రచయిత ఒక సినిమా రైటరు వారు ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేసి స్వాతంత్ర సమర యోధులకి ఎన్నో కవితలు రాసి వారు ఎన్నో ప్రాచుర్యం పొందారు. అటువంటి ఒక గొప్ప జాతీయ నాయకుడిని మనము మన నిజామాబాద్ జిల్లాలో స్టాచ్యూ లేదంటే మనం ఎంతో బాధపడుతున్నాం. అందువల్ల మేము ఆ కమిటీ మొత్తం నిర్ణయించి నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో లోక్షాయర్ అన్నబాబు సాటే విగ్రహాన్ని ఈ నెల ఆగస్టు నెలలో 18 తారీఖు రోజు మన నిజామాబాద్ నడిబొడ్డుల చంద్రశేఖర్ కాలనీ చౌరస్తా బైపాస్ మున్సిపల్ గార్డెన్ వద్ద నెలకొల్పుతున్నాం. ఈ న్యూస్ మన నిజామాబాద్ ప్రజలందరికీ చేరాలని మా లోక్షాయర్ అన్నబాబు సాటే మాదిగ సంఘం కమిటీ ద్వారా తెలియజేస్తున్నాను. నేను మా కమిటీ ఎంతో కష్టపడి ఈరోజు అన్నబాబు సాటేని ఈ స్థాయిలో తీసుకురాగలిగాము. దీనివల్ల ప్రజలలో వివిధ కమిటీలు వేసి కిల్లా కమిటీ, అమల్వాడి కమిటీ, మన చంద్రశేఖర్ కాలనీ కమిటీ, గౌతమ్ నగర్ కమిటీ, సతీష్ నగర్ కమిటీ, కిల్లా చౌరస్తా కమిటీ ఇలాంటి కమిటీలు వేసి మా ప్రజలని మేము మేల్కొల్పుతున్నాం. ఎందుకంటే బాబాసాహెబ్ గారికి ఎలాంటి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయో అటువంటి బాబాసాహెబ్ గారే వీరని దాదా అని సంబోధించేవారంటే మా జాతీయ నాయకుడు ఎంత గొప్పవాడో. మరి రష్యాలోనే ఇతని విగ్రహం ఉంది అంటే మామూలు విషయం కాదు. ఆ రోజులలో రష్యా అంటే ఒక ఆకాశాన్ని అందిన మాట. అది మా జాతీయ నాయకుడు ఆ రోజుల్లో సాకారం చేసి మన శివాజీ మహారాజ్ గారి ప్రత్యేకతలు ఏందో వేరే దేశంలో రష్యాలో పోయి వారు చెప్పడం జరిగింది. అందువల్ల రష్యా గవర్నమెంట్ మాస్కోలో మా లోక్షాయర్ అన్నబాబు సాటే గారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ గారిని తన చేతుల మీదుగా ఆవిష్కరణ చేయడం జరిగింది. అందువల్ల మా ప్రజలందరిలో మేల్కొల్పు వచ్చింది. అసలు అన్నబాబు సాటే అంటేనే ఒక పెద్ద కవి రచయిత అనే తెలుసు, కానీ ఆయన చదువు లేకుండానే అన్ని మతాలలో వివిధ బహుజన మతాలలో వారు ప్రాచుర్యం పొందిన వారని చెప్పి చాలా కొంతమందికి తెలుసు. దానివల్ల నేను నిజామాబాద్ జిల్లా అధ్యక్షునిగా ఈరోజు నా సేవా కార్యక్రమాలు నా కమిటీని తీసుకొని ఈరోజు నేను నడుస్తున్నాను. నిజామాబాద్ జిల్లా ప్రజలందరూ లోక్షాయర్ అన్నబాబు సాటే కోసం సహకారం చేయగలని నా మనవి. నిజామాబాద్ జిల్లా కమిటీ. सावित्रीबाई फुलेंचा